ప్రముఖ గాయని ఆషా భోంస్లే ఇక లేరు. ఛాతీ ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతూ లెజెండరీ బాలీవుడ్ గాయని తుది శ్వాస. నేడు ముంబైలోని శివాజీ పార్క్లో అంత్యక్రియలు. 1933లో జననం. 10వ ఏటే మరాఠీలో తొలిపాట. 8 దశాబ్దాల కెరీర్లో హిందీ, తెలుగు సహా 20 భాషల్లో 12,000కు పైగా పాటలు పాడిన ఆషా భోంస్లే ఈ ఫిబ్రవరిలో చివరిగా ఆమె పాడిన పాట విడుదల. ఆషా మృతి పట్ల ప్రధాని మోదీ సహా పలువురు సంతాపం. లెజెండరీ బాలీవుడ్ గాయని ఆషా భోంస్లే 92 సంవత్సరాల వయసులో పరమపదించారు. సినిమా పాటల్లో మహిళా గాత్రానికి గాంభీర్యాన్ని, లోతుని, ఒక ప్రత్యేకమైన ఆకర్షణని జోడించి పాత పద్ధతులను తిరగరాసిన ఆ మధుర గాయని తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. చురా లియా హై తూనే జో దిల్ కో నజర్ చురానా సనమ్. 8 దశాబ్దాల పాటు తన గాన మాధుర్యంతో ప్రేక్షకులను అలరించిన సంగీత శిఖరం ఆషా భోంస్లే. గజల్స్ నుంచి క్యాబరే గీతాల వరకు ఎలాంటి పాటనైనా అవలీలగా పాడగల ప్రత్యేకత ఆమెది. పాత పద్ధతులను తిరగరాసి పాప్ సంగీతాన్ని అనుసరించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం ఆమె ఘనత. హిందీ, తెలుగు సహా పలు భాషల్లో వేలాది పాటలు పాడిన ఆషా స్వర ప్రస్థానం ఆగిపోయింది. లెజెండరీ బాలీవుడ్ గాయని ఆషా భోంస్లే ఇక లేరు. లెజెండరీ బాలీవుడ్ గాయని ఆషా భోంస్లే 92 సంవత్సరాల్లో మరణించారు. సినిమా పాటలో మహిళా గాత్రాన్ని, గాంభీర్యాన్ని, లోతును, ఒక ప్రత్యేకమైన ఆకర్షణను జోడించి పాత పద్ధతులను తిరగరాసిన ఆ మధుర గాయని మరలిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఛాతీ ఇన్ఫెక్షన్, శ్వాస సమస్యతో బాధపడుతున్న ఆషాను ఆమె కుటుంబ సభ్యులు శనివారం సాయంత్రం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, అవయవాల వైఫల్యం కారణంగా ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. అంటే ఏప్రిల్ 12, 2026న వారు పరమపదించడం జరిగింది. ఆషా భోంస్లేకు ఒక కుమారుడు ఆనంద్ ఉన్నారు. ఆమె అంత్యక్రియలు సోమవారం ముంబైలోని శివాజీ పార్క్లో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆషా భౌతిక గాయాన్ని అభిమానుల సందర్శనార్థం సోమవారం ఉదయం 11 గంటల వరకు ఆమె నివాసమైన కాసా గ్రాండ్లో ఉంచనున్నట్లు ఆయన వెల్లడించారు. 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని పాంగ్లేలో జన్మించినటువంటి ఆషా తన తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ప్రభావంతో సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. అయితే ఆమె 9వ ఏటనే దీనానాథ్ మరణించడంతో వారి కుటుంబం పూణే నుంచి కొల్హాపూర్కు, అక్కడి నుంచి ముంబైకి చేరింది. కుటుంబాన్ని పోషించడం కోసం తన సోదరి లతా మంగేష్కర్తో కలిసి ఆషా చిన్న వయసులోనే పాటలు పాడడం ప్రారంభించారు. ఒక మరాఠీ చిత్రం కోసం 10 ఏళ్ల వయసులో, అంటే 1993లోనే ఆమె తన తొలిపాట చలా చలా నవ్ బాలా పాడారు. 1948లో చునరియా చిత్రంలో సావన్ ఆయా అనే పాటతో బాలీవుడ్ ప్రేక్షకులకు తన గళం వినిపించారు. సాధారణంగా సినీ రంగంలో కొంతమంది గాయకులపై కొన్ని రకాల పాటలు బాగా పాడగలరనే ముద్ర పడిపోతుంది. కానీ ఆషాకు అలాంటి ముద్ర ఏదీ పడలేదు. ఏ పాటైనా పాడగలదన్న పేరు తెచ్చుకున్నారు ఆవిడ. క్లాసికల్ పాటల నుంచి క్యాబరే పాటల దాకా అన్ని రకాల పాటలు ఆమె గళంలో కొత్త హొయలు పోయాయి. హమ్ ఇంతజార్ కరేంగే పాటలో విరహవేదన అనుభవించే మీనాకుమారికి ప్రాణం పోసిన పియా తూ అబ్ తో ఆజా అంటూ హేళన చేసే ఆకర్షణీయమైన నృత్యానికి తగ్గట్టుగా రెచ్చొకటే విధంగా పాడిన అది ఆమెకే చెల్లింది. దమ్ చురా లియా హై తుమ్నే జరాసా అనే పాటలు ఆమె గాత్రం యొక్క వైభవాన్ని రుచి చూపించాయి మనకి. అట్లాగే పాటలతో ఉర్రూతలూగించినటువంటి ఆమె చైన్ సే హమ్కో కభీ వంటి పాటలతో విఫల ప్రేమికుల వేదనను అద్భుతంగా ఆవిష్కరించారు. అన్ని రకాల గీతాలు. మర్రి చెట్టు నీడన మరే చెట్టు ఎదగని సామెత కానీ వటవృక్షం లాంటి ఆమె అలాంటి అద్భుత గాయని లతా మంగేష్కర్ సోదరి అయి ఉండి కూడా ఆషా తనదైన శైలిలో పాటలు పాడుతూ సత్తా చాటడం విశేషం. విషాద గీతాలు, డ్యాన్స్ నంబర్సు, క్యాబరే పాటలు, ఆమె అన్ని రకాల పాటలు పాడగలదు అని నిరూపించింది. తను నా చెల్లెలు కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్పట్లేదు, తన గొప్పతనం గురించి చెప్పడం నా బాధ్యత అని లతా మంగేష్కర్ ఒకసారి కితాబునిచ్చారు. ఆషా తన 8 దశాబ్దాల కెరీర్లో హిందీ, తెలుగు, తమిళ్ సహా 20 భాషల్లో 12,000కు పైగా పాటలు పాడారు. వయసు మీద పడిన ఆమెలో ఉత్సాహం ఎంత మాత్రం తగ్గలేదు. 2020లో ఆషా పేరుతో ఆన్లైన్ టాలెంట్ షోను ప్రారంభించారు. తన మనవరాలి ప్రోత్సాహంతో సొంత యూట్యూబ్ ఛానల్ కూడా ఆమె ప్రారంభించారు 2023లో. తన 90వ ఏట దుబాయ్లో లైవ్ కన్సర్ట్స్లలో పాల్గొని 3 గంటల పాటు నిలబడి పాటలు పాడారు. సుప్రసిద్ధ బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ రూపొందించిన ద మౌంటైన్ ఆల్బంలో ఆమె చివరిసారిగా తన గళం వినిపించారు. అందులో
ద షాడోవి లైట్ అనే ట్రాక్ పాడారు. ఆ పాట ఈ ఏడాది ఫిబ్రవరి 27న విడుదలైనది. దాదాసాహెబ్ ఫాల్కే పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మవిభూషణ్ సహా ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు ఆమెను వరించాయి. కాగా ఆశా భోంస్లే మృతి పట్ల ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇంకా ఆవిడ గురించి ఎవరెవరు ఏమన్నారో ఇంకా విశదీకరంగా తెలుసుకుందాం. ఆశా భోంస్లే తన 10వ ఏట 1943లో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. మజాబాల్ అనే మరాఠీ చిత్రంలో చలా చలా నవ్బాలా అనే పాటను పాడారు. ఇదే ఆమె ఆలపించిన తొలి గీతం. 1948లో చునరియా సినిమాలోని సావన్ ఆయా అనే పాటతో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. అత్యధిక స్టూడియో రికార్డింగ్లు పాటలు పాడినటువంటి గాయనిగా 2011లో ఆమె గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నారు. చిన్న వయసులోనే వివాహం. 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆశా భోంస్లేకి వివాహం జరిగింది. ఆమె సోదరి లతా మంగేష్కర్ పిఏ గణపతిరావును ప్రేమ వివాహం చేసుకున్నారు. దీన్ని లతా మంగేష్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆశా గణపతిరావు దంపతులకు 3 సంతానం. అయితే ఆశాకు తొలి బిడ్డ పుట్టాక పుట్టింటి వారు ఆమె వివాహాన్ని ఆమోదించారు. సో తర్వాత గణపతిరావు కుటుంబం కూడా ఆశాను కోడలుగా అంగీకరించలేదు. తన చిన్న కుమారుడు ఆనంద్ను కనబోయే ముందు అత్తింటి వారు ఆశాను ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. తర్వాత ఆశా భోంస్లే తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. 1980లో సంగీత దర్శకుడు ఆర్డి బర్మన్ను వివాహం చేసుకున్నారు. 1994లో ఆర్డి బర్మన్ మృతి చెందారు. తిరస్కారాలు, అవమానాలు. గాయనిగా ఆశా కెరీర్ సాఫీగా సాగలేదు. ఎన్నో తిరస్కారాలు, అవమానాలు ఎదుర్కొన్నారు ఆవిడ. 1947లో ప్రముఖ స్టూడియోలో జాన్ పెహచాన్ చిత్రం కోసం పాట పాడేందుకు వెళ్ళారు. ఆమెతో పాటు కిషోర్ కుమార్ కూడా ఉన్నారు. ఆమెను అర్ధరాత్రి వరకు కూర్చోబెట్టి అవకాశం ఇవ్వలేదు. అంటే అంతసేపు నిలబెట్టి కూడా ఆమెకి అవకాశం ఇవ్వకుండా తిరస్కారం కూడా చేయడం జరిగింది. సో అట్లాంటి పరిస్థితులు కూడా ఆమె ఎదుర్కొన్నారు. తిరస్కరించి పంపిస్తే కూడా ఆమె తట్టుకున్నారు ఆవిడ. రాజ్ కపూర్ చిత్రం బూట్ పాలిష్లో ఆమె పాడిన నన్నే మున్నే బచ్చే పాట బాగా పాపులర్ అయింది. ఓపీ నయ్యర్ సంగీత దర్శకత్వం వహించిన నయా దౌర్ చిత్రం ఆసియాకు మంచి బ్రేక్నిచ్చింది. ఆ తర్వాత వక్త్, గుమ్రా, ఉమ్రాజాన్ సినిమాలు ఆశా భోంస్లే కెరీర్ని మలుపు తిప్పాయి. పాప్ సంగీతం 2000వ దశకం ప్రారంభంలో ఆశా భోంస్లే ఆధునిక పాప్ సంగీతాన్ని అనుసరించారు. తన్హా తన్హా, రంగీలా రే, జరాసా జూమ్లు మై, రాత్ అకేలీ హే, దమ్మారదం వంటి మాస్ బీట్ సాంగ్స్తో యువతను విశేషంగా ఆకట్టుకున్నారు. తన్హా తన్హా అనే పాట, రంగీలా రే, జరాసా జూములు మై నవాబ అనే పాటలతో ఆమె ఆకట్టుకున్నారు. ఎన్నో అవార్డులు ఆమెకు దక్కాయి. అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నుంచి పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు ఆవిడ. పద్మవిభూషణ్ అనేది పద్మభూషణ్ కన్నా పెద్ద అవార్డు అని అందరికీ తెలిసిందే. సో పద్మవిభూషణ్ అవార్డును ఆమె అందుకున్నారు. ఆశా భోంస్లే తన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో అనేక అవార్డులు సాధించారు. 7 సార్లు ఫిలింఫేర్ అవార్డులు ఆమెకి దక్కాయి. ఉత్తమ గాయనిగా కూడా 2 సార్లు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 2000 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఆమె పొందారు. 2001లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. 2008లో ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించింది. 2011లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నారు. ఇంకా తెలుగులో పాడినవి కొన్ని అయినా, ఆశా భోంస్లే తెలుగులో పాడిన పాటలు కొన్ని అయినా అవి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. 1981లో వచ్చిన పాలు నీళ్ళు సినిమాలో ఇది మౌన గీతం ఒక మూగ రాగం అనే పాటతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. సంగీత దర్శకుడు సత్యం మీద ఉన్న ప్రత్యేక అభిమానంతో మద్రాసు వచ్చి మరీ ఈ పాటను ఆమె పాడారు. దాసరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, జయప్రద జంటగా నటించారు. శీతాకాలం ప్రేమకు అశ్వమేధం 1992లో, ఓ ప్రేమ అశ్వమేధం 1992, తర్వాత ఈ పాలకిడి అమ్మమ్మ ఏం వేడి, పవిత్ర బంధం 1996, వెన్నెల ఇద్దరు 1997 చిత్రాల్లో ఆమె ఆలపించిన పాటలు ఇప్పటికీ సినీ ప్రియుల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా 2007లో వచ్చిన చందమామలో ఆమె పాడిన
నాలో ఊహలకు నాలో ఆశలకు నడకలు నేర్పావు. పాట కుర్రకారును ఉర్రూ తొలగించింది. ఇక ప్రముఖుల సంతాపం. ఆశా భోంస్లే మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తీరని లోటు. ఆశా భోంస్లే మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని, అద్భుతమైనటువంటి గాత్రంతో ఆమె ఆలపించిన మెలోడీలు భారతీయ సంగీత పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. అందరికీ స్ఫూర్తిదాయకం. ఆశా భోంస్లే మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. దశాబ్దాల పాటు ఆమె పాటల ప్రస్థానం, సంగీత ప్రస్థానం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల హృదయాలను ఆమె గెలుచుకుంది. ఆమె జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారతదేశ సంస్కృతికి ప్రతీక అన్నారు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా. భారతదేశ సంస్కృతికి ప్రతీకగా ఆశా భోంస్లే ఉన్నారు. సాటిలేని గాత్రంతో భారతీయ సంగీతాన్ని ప్రభావితం చేసిన మహానుభావురాలు. ఆమె గానం మన దేశ సంస్కృతిలో అంతర్భాగంగా నిలిచింది. ఆమె సాంస్కృతిక వారసత్వం కోట్లాది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తుంది అన్నారు. ఇక కళారంగాలకు తీరని లోటు అని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆశా భోంస్లే లేరన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. భారతీయ సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలు, దశాబ్దాల పాటు పలు భాషల్లో ప్రదర్శించినటువంటి అపూర్వ ప్రతిభ చిరస్మరణీయం. ఆమె మరణం దేశ సాంస్కృతిక కళారంగాలకు తీరని లోటు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారని ఆశా భోంస్లేను కొనియాడారు. ఆమె మరణ వార్త విని బాధపడ్డాను. ఆమె ఒక దిగ్గజ గాయని, అత్యధిక పాటలు పాడి చరిత్ర సృష్టించారు. దాదాపు 7 దశాబ్దాల పాటు సంగీత పరిశ్రమను సేవలు అందించారు. భారతీయ సంగీత జగత్తులో ఆమె పాటలు తరతరాల పాటు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి చిత్ర పరిశ్రమ ఒక స్వరాన్ని కోల్పోయిందని, ఆశా భోంస్లే గాత్రం తరతరాల పాటు మనకు అనేక భావోద్వేగాలను పలికిస్తూ భారతీయ సినిమాకు ప్రత్యేకంగా నిలిచారని, భారతీయ చిత్ర పరిశ్రమ భర్తీ చేయలేని ఒక స్వరాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సుదీర్ఘకాలం హిందీతో పాటు మరాఠీ, తెలుగు, బెంగాలీ తదితర భాషల్లో సినీ గీతాలు ఆలపించిన మధుర గాయని ఆమె. తెలుగులో ఆశాజీ పాడిన పాటలు తక్కువే అయినా ఆమె తెలుగు రాష్ట్రాల్లో చిరపరిచితమే. ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారన్నారు. పాట రూపంలో జీవించే ఉంటారన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఆశా భోంస్లే గొంతు మూగపోవడం సంగీత ప్రపంచానికి తీరని లోటని, ఆమె భౌతికంగా మనకు దూరమైన పాట రూపంలో జీవించే ఉంటారన్నారు మంత్రి లోకేష్. ఆశా భోంస్లేకి స్వర నీరాజనం పలుకుతూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. మా స్పర్శ యాడ్స్, సిరి యాడ్స్, బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్, బల్లెం గార్మెంట్స్, కస్తూరి పబ్లికేషన్స్, బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ సంస్థలు మరియు వేణు ఫిలిమ్స్ చిత్ర నిర్మాణ సంస్థ, అట్లాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున మరియు తెలుగు సినీ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా వారికి ప్రగాఢ నివాళి అర్పిస్తూ, అట్లాగే మా వాట్సాప్ ఛానల్స్ అయినటువంటి సినిమా దోస్త్, బల్లెం ఫ్యాన్స్, బల్లెం ఫ్రెండ్స్, బల్లెం సెలబ్రిటీ వాట్సాప్ గ్రూప్ల తరఫున, నా అభిమానుల తరఫున, బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్, వేణు ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున, వేణు ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున కూడా వారికి నివాళి అర్పిస్తూ, వాలిపోయిన స్వర శిఖరానికి మరోసారి గుర్తు చేసుకుంటూ, తిరిగి మరలి రాని లోకాలకు తరలిన ఆశా భోంస్లేకి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మరీ కోరుకుంటూ నివాళి అర్పిస్తున్నాను. ఇట్లు ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఓం శాంతి శాంతి శాంతి.